అమరావతి మహిళలు గొడ్డలి మోకలకు గుణపాఠం చెప్పారని మంత్రులు చెప్పారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు దాడులు దౌర్జన్యాలను భరించిన మహిళలు ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో గొడ్డలి పార్టీ రౌడీ మోకలను తరిమి కొట్టడం శుభ పరిణామమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గొడ్డలి బ్యాచ్ అంటే భయపడే రోజులు పోయి తిరగబడే రోజులు వచ్చాయని గుర్తు చేశారు. కుట్రలు పన్నేందుకు ఏ ముసుగులో వచ్చినా గొడ్డలి బ్యాచ్కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ కుట్రలకు ఇక కాలం చెల్లిందని తేల్చి చెప్పారు. అమరావతిని రాజధానిగా అంగీకరించని వైసీపీకి అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 5 ఏళ్లు అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని అడ్డుకోవడం వైసీపీ రాజకీయ అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు అమరావతిలో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు అమరావతి వేదికగా మరో డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ఎలాంటి కుట్రలు చేసినా రాజధాని నిర్మాణం ఆపలేరని తేల్చి చెప్పారు.